శ్రీ విద్యా ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మార్గశిర అమావాస్య, శుక్రవారంతో కూడినటువంటి అమావాస్య. ఈరోజు మనకి కమలాత్మికా దేవి ఆవిర్భావం చెందినటువంటి రోజు. శుక్రవారంతో కూడినటువంటి అమావాస్యకి విశేషమైనటువంటి శక్తి. మనకి మార్వాడీస్ కానీ ఎవరైనా సరే చాలామంది ఈరోజు అమావాస్య రోజు లక్ష్మీ పూజ చేస్తారు. అలాంటిది శుక్రవారంతో కూడిచ్చినట్టు చాలా శక్తివంతమైనది. అయితే మార్గశిర అమావాస్య అనేది కమలాత్మికాదేవి యొక్క ఆవిర్భావం జరిగిన రోజు. అసలు కమలాత్మికాదేవి అంటే ఎవరు? లక్ష్మీదేవి, కమలాత్మికాదేవి ఇద్దరు ఒకటేనా, వేరువేరా అని చాలామంది అడుగుతున్నారు. అయితే లక్ష్మీదేవిని, పార్వతిని, సరస్వతిని సృష్టించినటువంటిది లలితాదేవి. అయితే అసలు ఈ కమలాత్మికాదేవి ఎవరు అంటే స్థిరలక్ష్మి. అంటే లక్ష్మీదేవి మీరు సరిగ్గా చిమ్మకపోయినా, లేకపోతే ఇల్లు సరిగ్గా తుడుచుకోకపోయినా, శుభ్రం లేకపోయినా, కోప్పడినా, ఏదైనా ఇంట్లో అశౌచం ఉన్నా కూడా లక్ష్మీదేవి ఏంటంటే అలిగి వెళ్ళిపోతారని శాస్త్రం. అయితే కమలాత్మికాదేవి స్థిరలక్ష్మి. ఒక్కసారి లక్ష్మీదేవి వచ్చి వెళ్ళిపోవచ్చు, కానీ కమలాత్మికాదేవి కనుక ప్రసన్నమైతే ఎప్పటికీ వెళ్ళదు, స్థిరలక్ష్మి అంటారు. అయితే ఈ కమలాత్మికాదేవి దక్షుడి యజ్ఞంకి పార్వతి వెళ్ళినప్పుడు, తను అగ్నిలో ఆహుతైనప్పుడు తనలో నుంచి ఆవిర్భావం చెందినటువంటి దేవే కమలాత్మిక. దశమహావిద్య రూపాల్లో కమలాత్మికాదేవికి చాలా విశేషమైన దేవత. శుక్రుడి యొక్క అనుగ్రహం పొందాలన్న కమలాత్మికాదేవే. అయితే ఈరోజు శుక్రవారంతో కూడినటువంటి అమావాస్య. శుక్రబలం, శుక్రుడెవడు విలాసాలు ఇచ్చేవాడు, శుక్రమహర్దశ పట్టిందిరా అంటారు. అందుకని ఈరోజు తల్లి ఆవిర్భావం చెందిన రోజు కమలాత్మికాదేవిని పూజించి చక్కగా చేయటం వల్ల, సాయంత్రం పూట అమావాస్య రోజు లక్ష్మీ పూజ చేయటం వల్ల కమలాత్మిక యొక్క సంపూర్ణ ఆశీస్సులు పొంది జనధనాకర్షణ మీ వ్యాపారాలకు, మీ వ్యవహారానికి లాభిస్తుంది. ఈరోజు సాయంత్రం అమ్మవారి మంత్రాన్ని పెడుతున్నాను. చక్కగా 108 సార్లు చేసి అమ్మవారికి దానిమ్మ గింజలు, తర్వాత పాలతో చేసినటువంటి నైవేద్యం ఏదైనా సరే అమ్మవారికి సమర్పించండి. పాలతో అటుకులు కానీ చక్కగా లక్ష్మీ ప్రాప్తిస్తుంది. అలానే ఎర్రలి పువ్వులు అంటే కమలాలు కానీ ఎర్ర గులాబీలతో కానీ మీరు పూజ చేయండి. శ్రీలక్ష్మి ఇంట్లో ఉంటుంది. మీ యొక్క ఐశ్వర్యాభివృద్ధి చక్కగా జరుగుతుంది. కమలాత్మిక రోజు చేయటం వల్ల అఖండ ఐశ్వర్య ప్రాప్తి. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అందరికీ పంపించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.